వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండడమే తమ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందేలా ప్రజాదర్బార్ ద్వారా నిరంతరం కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని 1వ మరియు 2వ డివిజన్ల పరిధిలో మన వార్డులో మన ఆదిరెడ్డి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించారు. 1వ డివిజన్ సచివాలయం వద్ద నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన డివిజన్ ఇన్ఛార్జ్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని వైసీపీ ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజమహేంద్రవరం నియోజకవర్గంలోనే సుమారు 8,000 రైస్ కార్డులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 12వ డివిజన్లలో గత 2 ఏళ్లలో 3.83 కోట్ల రూపాయలతో విలువైన రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం 4.12 కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయని, మొత్తం 2 వార్డుల్లోనే 8 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పుష్కరాల నాటికి 4.5 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ప్రజల ఆశీస్సులతో కూటమి మరింత బలోపేతమై రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిటిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూటమి నాయకులు దొండపాటి సత్యంబాబు, కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వర్రె శ్రీనివాసరావు, వై శ్రీను, బుడ్డిగ రవి, ఉప్పులూరి జానకి రామయ్య, శెట్టి జగదీష్, కొల్లి బుజ్జి, మళ్ళ వెంకటరాజు, సలాది ఆనంద్, జామి సత్యనారాయణ, అధిక సంఖ్యలో కూటమి కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రీతం నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస గారికి ఈ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న మా జానకిరామ్ తమ్ముడు కూడా శుభాకాంక్షలు. కార్యక్రమం అంటూ పెట్టాను. బీజేపీ, జనసేన పార్టీ ఈ విషయాన్ని మనం గుర్తించే ఈరోజు ఏ ప్రతిపాదనలు పెట్టామన్నది వెళ్ళినట్లయితే, లేకపోతే మీ నాయకులతో చర్చించే బాధ్యత మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మా ముందుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ అందరినీ కూడా ఆహ్వానించడం, ఏదైతే ప్రాంతాన్ని ఎంచుకున్నామో అక్కడ ఉన్న నాయకులను ఆహ్వానించడం, అధికారుల యొక్క సమక్షంలో వారి ప్రాంతంలో గత 2 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరించిన పిమ్మట అధికారులకి స్పష్టంగా తెలియచేసేది ఒకటే, ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ అధికారం కార్యకర్తల యొక్క కృషి, నాయకుల యొక్క శ్రమ. శాసనసభ్యుని గౌరవిస్తే సరిపోదు, ఈ జెండా మోస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కానీ కార్యకర్తలను కూడా గౌరవించాలి. ప్రజా సమస్యలు తీసుకొస్తున్నప్పుడు స్పందించాలి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలి. ఇది అధికారులకి స్పష్టంగా తెలియచేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం స్పష్టత తెలియచేసిన తర్వాత రెండవది కార్యకర్తలతో ముఖాముఖి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూర్చోవడం, మేము ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులు, ఈరోజు ఈ కార్యక్రమం ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులు, అక్కడ మన ఈ 2 సంవత్సరాల్లో నాయకత్వాన్ని గుర్తించి మనం ప్రభుత్వ పరంగా వాళ్ళని గౌరవించిన వారు ఎంతమంది ఉన్నారు, బీజేపీ, జనసేన కలయిక మరింత బలోపేతం చేసే విధంగా క్షేత్రస్థాయిలో కృషి చేసే కార్యక్రమం రెండవది, కార్యకర్తలతో ముఖాముఖి. మూడవది, ఈ 2 వార్డుల్లోని అనేక మంది కష్టపడ్డారు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, కానీ కొన్ని కారణాలు, పరిస్థితుల దృష్ట్యా పెట్టుకున్న మీటింగ్ ప్రాంతం బట్టి ఇక్కడే నగర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారి ఒక ఇంటిలో రాత్రి బస వేయాలని, ఆయన ఇంట్లో నిద్రించాలని
ఇక్కడ ఉన్న నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు నిర్ణయించడం, వారు నిర్ణయించిన నిర్ణయాన్ని గౌరవించి కార్యకర్తలతోటి సమావేశం అయిన తర్వాత అందరం కలిపి డిన్నర్ చేసి నేను వాళ్ళ ఇంట్లో నిద్రించి ఉదయాన్నే మళ్ళా 6:30 కల్లా ఈ 2 వార్డుల్లోని శానిటేషన్ ఏ విధంగా ఉంది, నీటి సరఫరా ఏ విధంగా ఉంది, ప్రజలతోటి మళ్ళా చర్చించి 1 గంట సేపు వార్డులో తిరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఉదయం మొదటి రోజు కూడా ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న రోజుని ఎంచుకొని శ్రీకారం. మంచి స్పందన, ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు ఇది అర్బన్ ప్రాంతంలో నిద్రించడం అన్నది ఏనాడు లేదు, మంచి ఆలోచనతోటి వస్తూ ఉన్నారు. కార్యకర్తలతో కూర్చోవడం అన్నది మరింత మంచి ఆలోచన. ఆ కార్యకర్తలు 3 పార్టీ వాళ్ళని కూడా ఎంచుకోవడం అన్నది ఈ కూటమికి మరింత మేలు చేసే నిర్ణయం అని అందరూ కూడా చెప్తా ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా విన్న తర్వాత చాలా ఆనందం కలుగుతూ ఉంది.